వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా ఫర్ ఆల్. థాంక్యూ. సూపర్ ఎనర్జీ. ఏంటి విశేషాలు ఇవాళవి? అందరు స్నానం చేసి వచ్చారా? హలో ప్రదీప్, దిస్ ఇస్ బిందు. హాయ్ బిందు. వార్తలు చదువుతున్న బిందు. బ్రేకింగ్ న్యూస్. బెలూన్ లాంటి బ్రేకింగ్ న్యూస్. బెల్లమా? బెలూన్. టిక్ టాక్ చేస్తూ లైకులు రాలేకుండా బాధపడుతున్న యువతి, అయినా వీడియోస్ చేసి అందరినీ మెప్పిస్తున్న యువతి. ఆవిడే బాధపడుతుంది కూడా. బాధపడి ట్రై చేసి ఇప్పుడు మెప్పిస్తుంది. చూసావా, ట్రై చేస్తే సాధించలేదంటూ ఏది లేదు. నాలాగా. ఓ, ఆ టిక్ టాక్ యువతి మీరేనా? ఇప్పుడు కూడా ట్రై చేసి చెప్పినాను కదా. ఇది కూడా ఇప్పుడు వస్తున్నాయి లైక్లు. ఇప్పుడు వస్తున్నాయి. ఈ వీడియో కట్ చేసి ఇది పెట్టు టిక్ టాక్ లో. ఓకేనా? థ్యాంక్ యూ. బట్ నిజంగా టిక్ టాక్ లో అంటే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చూస్తుంటా, చాలా అద్భుతంగా చేస్తారు తెలుసా వీడియోస్ అందరూ. వాళ్ళు చేసే అటెంప్ట్ నిజంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, బాగుందా బాలేదా, దీనికి ఎందుకు కమెంట్ చేస్తున్నారు, ఇలాంటివి పట్టించుకోకుండా చాలా చక్కగా చేస్తున్నారు అందరూ. సో అందరికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ భయ్యా, నా పేరు సాయి కిరణ్ ఫ్రమ్ బోడుపల్. పూజ అయిపోయిందా మార్నింగ్? అయిపోయిందన్న. అన్న మీకోసం ఒక స్లోగన్ అన్న, చిన్నది. గోకవేరుతో గోక్కునేది ఈపు, కోటీల అండర్వేర్ చీపు, నా పిల్లం పేరు దీపు, ఈ షోకి ప్రదీప్ అనే తోపు. ఏం ఐటమ్స్ ఉన్నాయి అందులో? గోకు, చీపు. ఓకే. బ్రేకింగ్ న్యూస్ చదువుతున్నారు సాయి కిరణ్ ఫ్రమ్ బోడుపల్. వచ్చారా? ఆన్లైన్ లో ఫుడ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ రావడంతో ఆనందంతో చిందులేసిన యువతి యువకులు. రిలాక్స్. హాయ్ అన్న. హాయ్, దిస్ ఇస్ నిశాంత్. హాయ్ నిశాంత్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన గాలి వార్త. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయింది. దీన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కియాలని యువకులు తాపత్రయపడుతున్నారు. 5 నిమిషాల. అరే, అది ప్రపంచ రికార్డ్ దాటిపోయిందిరా అది. ఈ మధ్య అమ్మాయిలు గిన్నీస్ బుక్ లో కన్నా ఫేస్బుక్ లో ఎక్కడానికే రెడీగా ఉన్నారు అన్న. అవునవును, అవన్నీ చూడ్డానికి మనం ఉన్నాం కాబట్టే కదరా వాళ్ళు ఉంది కదా. ఎంకరేజ్మెంట్ మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. ప్రోత్సహిస్తేనే కదా. అవునవును, ఇంకా బాగా రెడీ అవ్వండి అమ్మా, మేము ప్రోత్సహిస్తాం. ఓకే. శ్రావణి. హాయ్ శ్రావణి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రదీప్ వయసు ఎంత అని ప్రజల గుసగుస, కానీ ప్రదీప్ ఇంకా పాలు తాగే పసివాడని క్లారిటీ ఇచ్చిన ప్రదీప్. మీతో పోల్చుకుంటే నేను ఎప్పుడు చిన్నపిల్లాడినే. హాయ్ అన్న, నా పేరు అనిల్. అరే, వాడు సిగ్గుపడుతున్నాడు రా. హాయ్ అన్న, నా పేరు అనిల్. దా కింద దా. Party, let's together party, cutie baby, come on shake. ఇప్పుడు నీ పేరేమను? అనిల్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఎంత విలుతూ బాడీలో తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ తల్లకిందులైన తప్పుకున్న భూమికి ఆకర్షణ తారా నగరి
విందులై చూపుతున్నదా ప్రేమకున్న సూపర్. రోజు భోజనం చేశాక ఇలా చేయాలి ఎక్సర్సైజ్. మొత్తం అరిగిపోద్ది. అసలు ఏ పార్ట్ ఎట్ నుంచి ఎటు వెళ్ళిందో కూడా ఎవ్వరికి తెలియదు. కానీ సూపర్ బ్రదర్, ఎంత ఫ్లెక్సిబుల్ బాడీ అండ్ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. అండ్ క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఇది ఇందాక జర్నీలో మనం మిస్ అయింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, హాయ్. దిస్ ఈస్ పావని కాజల్. పావని కాజల్, నీకు నాకు ఒక సేమ్ క్వాలిటీ ఉంది తెలుసా? కాజల్ కాజల్. నువ్వు నేను కాజల్ ఫ్యాన్. వావ్, సూపర్. ఓకే, ఇప్పుడు జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే. వెళ్ళిపోయి డాన్స్ చేస్తారా మీరు? వావ్, మ్యూజిక్ సాంగ్ పెట్టండి ఆవిడకి. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇదే పాట మా ఆవిడకి ఇచ్చుంటే జబ్ 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 దూకేవాడు మా అనిల్. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ నిరంజన్. హాయ్ నిరంజన్. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. తగలబెట్టండి నిరంజన్ గారు. చేసే మూడు, ఉత్సాహం, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మనకి అబ్బాయిలకి ఫ్రీడమ్ లేదని చెప్పేసి అక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంటే గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళకి ధర్నా చౌక్ నుంచి ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళకి ప్రిపేర్ చేసింది. ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రీడమ్ గా బజ్జీలు వేసుకొని తిన్నారు. ఎంత మంచి ఫ్రీడమ్. వావ్, సూపర్. ఐఎమ్ యమున ఫ్రమ్ తిరుపతి. హాయ్ యమున గారు, తిరుపతి నుంచి వచ్చారు? yes. షో కోసం వచ్చారు? మా వాళ్ళు హైదరాబాద్ పని నుండి వచ్చారు? no, I'm working here only. అవునా, హౌస్ స్వీట్. చెప్పండి. yeah, breaking news, breaking news. good evening to all. టీవీలో అందరు బ్రేకింగ్ న్యూస్, గుడ్ ఈవినింగ్ చెప్పండి రా. 6:30 బులెటిన్ కి స్వాగతం స్వాగతం. టైం 6:30. సో ప్రజల ఆరోగ్య రీత్యా నేను న్యూస్ చెప్పదలుచుకోలేదు. ఎక్స్ప్రెస్ రాజా షో చూసి హాయిగా నవ్వుకుంటూ హెల్దీగా ఉండండి. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి, ఆ ప్రాపర్టీకి సంబంధించి టాపిక్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు రాబోతున్న మొట్టమొదటి ఐటమ్ సబ్బు. సబ్బు వల్ల ఉపయోగాలు చెప్పడానికి ఒక 5గురు ముందుకు వచ్చారు ఈ రోజు. వాళ్ళు మొట్టమొదటి బాధితుడిని తెలుసుకుందాం. మీరు అట్టిపండు తొక్క జారి కాలు జారి కింద పడ్డే వాళ్ళని చూసారు కానీ ఒకసారి భయ్య ప్రదీప్ అన్న, ఒక అమ్మాయి సబ్బు మీద కాలేసి నా మీద పడింది. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? లాజిక్ అడిగాను. అమ్మాయి నా మీద పడటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఇద్దరం లవ్ చేసుకోవడం జరిగింది. వావ్, నాశనం నాశనం. విత్ యువర్ పర్మిషన్ ఒకసారి మీరు ఛాన్స్ ఇస్తే అది కళ్ళ గట్టిన చూపిస్తాను ఎలా పడిందో. ఆవిడ వచ్చారు ఇక్కడికి? వచ్చింది సార్. అవునా? ఏరి కాసేపు ఆమెనే అమ్మాయి అనుకోండి. ప్రకాష్, చెప్పనే లేదు నువ్వు. యా, అరే నువ్వు పడ్డం కోసం ట్రై చేస్తావు నాకు అర్థమైంది. దాన్ని తొక్కకుండా ఎలా పడ్డావురా? స్లిప్ అవుతుంది అది. దాని మీద కాలేస్తే మనకి స్లిప్ అయింది. చక్క చక్క చంచక్క తక్క తక్క తై తక్క. చాలా బాగా వర్కౌట్ అయింది. వెరీ గుడ్. సో కెమిస్ట్రీ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఇలా చేయాలి, అంతేగా? సూపర్. దిస్ ఇస్ మాన్సా. హాయ్ మానసా. ప్రదీప్, ఇది సప్పు, ఇది సప్పు. అవునా? అవునా? ఎవరు చెప్పలేంరా మరి. దీన్ని కొనాలంటే కావాలి డబ్బు, వాడకపోతే వస్తుంది గబ్బు, తర్వాత వస్తుంది జబ్బు. దీన్ని ఒంటికి రాసుకుంటే వస్తుంది అందం, తింటే వస్తుంది ఆరోగ్యం. ప్రదీప్, నువ్వు దీన్ని వాడతావా తింటావా? మీ పేరు మబ్బు, దాన్ని తినకూడదమ్మా, తింటే నొరకలు వస్తాయి.
కాసేపేగా బుడగలు వస్తాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకరోజు స్నానం చేద్దామని సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాను. తీరా అక్కడికి దొంగతనానికి వెళ్ళావా, స్నానం వెళ్ళావా? దొంగతనానికి వెళ్ళాను, సబ్బు దొంగతనం చేద్దాం. ఓకే. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అతను సబ్బు వాడాడని తెలిసింది. తర్వాత మీ ఇంట్లోకి వచ్చాను నీ దగ్గర దొంగతనం చేద్దామని. అయితే అక్కడ మీ సబ్బు అరిగిపోయింది, ఎందుకంటే హెయిర్ కి బాడీకి ఒకటే సబ్బు వాడుతున్నావు అని తెలిసింది అక్కడ. లేదురా, నేను పీచు వాడుతున్నా, కొబ్బరి పీచు. చిన్నప్పుడు చెరువులో గేదెలు నవ్వుతుంటే చూసా, అబ్బా ఇదేదో బాగుందిరా అని. ఇలా కాదని చెప్పి కిరాణా షాప్కి వెళ్ళి ఒక సబ్బు కొనుక్కొని వెళ్ళి స్నానం చేస్తాను. మంచి పని చేస్తా, స్నానం చేసావు కదా, ఎవరింటికి వెళ్ళినా సార్ ముందు స్నానం చేయి. సూపర్. ఒక షాపింగ్ మాల్లోకి నేను ప్రదీప్ ఒక ఫ్రెండ్స్ గా షాపింగ్ పోయింటే అప్పుడు ఒక సంఘటన జరిగింది. నా ముందు ఒక అమ్మాయి, బాబ్బా చూడు భయ్యా అమ్మాయి ఎలా ఉందా. నేనండి, మీరు కాలేజ్ స్టూడెంటా? నేను స్టూడెంట్ కాదు, ఇంకా స్కూలే జాయిన్ అవ్వలే. ఓ మై గాడ్, నీకు ఇంత పెద్ద కొడుకున్నాడా? చూసావా ప్రదీప్ అన్న, ఈ సోప్ గురించి ముందే తెలిసింటే నేను నల్ల పిల్ల అంత పెళ్లి చేసుకునేవానే కాదు. ఈ సోప్ పట్టించి ఆ పిల్లానికి ఇప్పటికైనా ఫలితం లేదు. కానీ నీకు పెళ్ళయి పెళ్ళాం ఉండి షాపింగ్ మాల్ అమ్మాయి కలిసి వావ్ మీరే కాలేజ్ అని అడుగుతావా? ఆల్రెడీ నా పెళ్లి అయిపోయింది భయ్యా. అయితే ఎలా అడుగుతావా షాపింగ్ మాల్ వచ్చిన అమ్మాయికి? కానీ నా పిల్లం కర్రెగా ఉంది భయ్య, సోప్ వాడితే తెల్లగానే అవుతుందేమో అని. ఆహా, ఏ అందం చూడాలరా, మనం చూసే కళ్ళబట్టు ఉంటుంది. ఓకే, వెల్ డన్, సూపర్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ डिम्पल. डिम्पल ओ डिम्पल. कपड़े धोने का साबुन बॉडी पे लगा लिया तो जल रहा था, फिर बाद में समझ में आया कि कपड़े धोने का साबुन कपड़े पे यूज करना है. हाँ, कुछ होता है. ఇప్పుడు చెప్పండి, సబ్బు గురించి చెప్తా అన్నారు. బోలా పూరా బోలా. అమ్మో క్యా బోలో. గానా గాతే? ఏదో ఒక పాట పాడమ్మా, నీకు వచ్చిన పాట. हम तेरे बिन अब रह नहीं सकते. సబ్బుని చూసి పాడమ్మా. ऐसा पकड़ो सबको, हाँ सबको ऐसा पकड़ के उसको देखते गाए. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो. ఆవిడ పాటే అనుకున్నా, మీరు కూడా మొత్తం అపశృతిలో ఉన్నారా? ఆవిడంత మంచి రొమాంటిక్ పాట పాడుతుంటే మీరేం బాబా. సూపర్ మా, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్రూట్స్ యాపిల్స్ కాయలు, గ్రేప్స్ కాయస్. హాయ్ ప్రదీప్. హాయ్. ఈ ఫ్రూట్స్ ని చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? ఫ్రూట్స్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? వీటిని చూస్తుంటే నాకు రాఘవేంద్ర రావు గారి మూవీస్ లో సాంగ్స్ మేక్ చేస్తారు కదా, అలా గుర్తొస్తుంది. ఇప్పుడు నేను డైరెక్టర్ అన్నమాట, మీరు నా ఫిల్మ్ లో హీరోయిన్ అన్నమాట. నేను హీరోయినా? సో మీరు సాంగ్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు, మీకు ఒక హీరోయిన్ కావాలి. మరి చెప్పరే, ఆగమ్మా నేను తెప్పిస్తా కదా. మీరే హీరోయిన్. మా చెరువు గట్టు వస్తుంటా, ఒక్క నిమిషం డైరెక్ట్ చేయండి అమ్మా. పడుకోండి ఇట్లా. సిగ్గుపడరా? హీరోయిన్ అంత కష్టపడి ఫీల్ ఇస్తుంటే నువ్వేం రా గోళీలాడుతావు? నువ్వు కూడా సాంగ్ డాన్స్ చేస్తూ ఫీలే కొట్టాలి, నువ్వు కూడా ఎక్స్ప్రెషన్. మ్యూజిక్. లేదు ఇది
ఆడు మామూలు ఎంజాయ్ చేయట్లేదు ఆడైతే, ఆడు మెలికలు తిరుగుతున్నాడు ఆడు. థ్యాంక్ యూ చెరువు గట్టు, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి ఆయన పిక్చరైజ్ చేసినంత బ్యూటిఫుల్ గా ఇక మరో ఏ డైరెక్టర్ షూట్ చేయలేరు. ఒక హీరోయిన్ చూపించడానికి కానీ, ఒక పాటని పిక్చరైజ్ చేయడంలో ఆ క్రియేటివిటీ కానీ, ఆ క్వాలిటీ. హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్రరావు గారు. బాబు రౌడీ పేరు ఉదయ్ అన్న. ఉదయ్ అన్న, ఓకే. ఒక రోజు నేను ట్రైన్ లో వైజాగ్ వెళ్తున్నా, అయితే నా పర్స్ మిస్ అయింది. అయితే ఒక జేబులో ₹1 డబ్బులు లేవన్నమాట. అయితే నా బ్యాగ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి. వావ్. ట్రైన్ లో డబ్బులు లేవని ఏం చేయాలో తెలియక ఫ్రూట్స్ అమ్మడం మొదలు పెట్టా. ట్రైన్ లో ఎలాగా? యాపిల్, ద్రాక్ష, కమలాన్ని అమ్మడం మొదలు పెట్టా అన్న. వాళ్ళని పెడితే అందరూ ఆకలితున్నారేమో వేలం పాట మరి కొనుక్కున్నారు. వేలం పాట మరి ఎంత వచ్చింది? 50,000 వచ్చిందన్న. ఓకే, వెల్ డన్, సూపర్. దిస్ ఇస్ సంధ్య. నేను ఒకరోజు సిమ్లాకి వెళ్ళాను. అయితే అక్కడ నేను ఆపిల్ చెట్టు కింద పడుకున్నాను. అయితే ఆపిల్ కింద పడింది. వావ్. అయితే సడన్ గా న్యూటన్ గుర్తుకొచ్చాడు. న్యూటన్. అయితే ఆపిల్ కి ఫార్ములా కనిపెట్టాడు. తను కనిపెట్టిన ఫార్ములా నేను ఎందుకు కనిపెట్టాలని చెప్పి ఆరెంజ్ చెట్టు కింద వెళ్ళి పడుకున్నాను. ఆరెంజ్ పడుతుందేమో ఫార్ములా కనుక్కుందామని, కానీ ఒక్క ఆరెంజ్ కూడా పడలేదు. అరే, ఏ కొబ్బరి చెట్టు కింద పడుకోవాల్సిందిగా మొత్తం పోయేది ఒకేసారి. హాయ్ ప్రదీపన. హాయ్. ఇలా ఏ రోజు నీ ముందట ఉండడం కారణం ఏంటో తెలుసా? నాకు ఒక రోజు దోమ కుట్టింది. మా డాడీ ఏమో దానికి బ్లడ్ టెస్ట్ చేశారు. దోమకా? దానికి అప్పుడు చికెన్ గున్యా ఉంది. వావ్. అయితే గున్యాకి వెళ్ళి నేను ఒక ఫ్రూట్ తెచ్చుకున్నా. ఫ్రూట్ తినగల నాకు తగ్గిపోయింది. సూపర్. ఏ స్కూల్ చదువుతున్నావు? సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్. ఓహా, హై స్కూలా? చెప్పా మరి. చెప్పండి మేడం. ఐఎమ్ శివాని. హాయ్ శివాని. నేను అసలు పండ్లు కొనడానికి ఎందుకు వెళ్తానో తెలుసా మీకు? ఎందుకు? ఎందుకంటే ఏ పండును చూసినా మీరే గుర్తొస్తారు కాబట్టి. యాపిల్ కాయల్ లాంటి బుగ్గలు, కమలల్ లాంటి మీ కళ్ళు, పైనాపిల్ లాంటి మీ హెయిర్ స్టైల్, పైనాపిల్ లాంటి హెయిర్ స్టైల్ అంట, దొండపండు లాంటి మీ పెదాలు. వీటి కోసమైనా నేను ఒక వారంలో ఒక్కసారైనా నేను ప్రతిసారి నా మొహంలో నీకు రైతు బజార్ కనిపిస్తుందా? వాటిని చూసిన ప్రతిసారి మీరే గుర్తొస్తారు నాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.